ఏం పేరు అంకుల్ మీ పేరు? జగన్నాథం. ఏం చేస్తుంటారు? నేను అగ్రికల్చర్ చేస్తాను. ఎట్లుంది మంచిగా? అగ్రికల్చర్ బాగా నడుస్తుంది. బాగుంది. సో ఎట్లుంది? ప్రభుత్వం మారినాక ఎట్లుంది? ప్రభుత్వం మారిన తర్వాత హ్మ్. కాంగ్రెస్ సీనియర్ ప్రభుత్వం కనుక స్టేట్ లెవెల్లో ఉన్నది కనుక ప్రభుత్వం మారిన తర్వాత వారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అన్నీ ఒకటి 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 క్రమంగా చేసుకుంటూ వస్తున్నారు. వారంటే వాళ్ళ వే ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఏ వేళ ఎప్పుడు ఏది చేయాలని అట్లా చేసుకుంటూ వస్తున్నారు క్రమంగా. ప్రతిదానికంటే ఒక సమయం ఉంటుంది, ఓపిక కావాలా. అడిగిన వెంటనే పనులు కావు. ఇప్పుడు ఒక వివాహం చేసుకుంటాం, వివాహం అయిన తర్వాత 3 నెలల బాబో పాప పుట్టాలంటే పుట్టాడు. దానికి 9 నెలల టైం కావాలి. గర్భం ధరించినాక 9 నెలల తర్వాత ఒక పాపను బాబు బయటకు వస్తారు, అప్పుడు సంతోషం ఉంటుంది. ఇది కూడా అంతే. ఎక్కగానే చెప్పిండు కదా పనులు కావాలంటే కావు, దేనికైనా వేడి చేయాలి కనుక వాళ్ళ వేలు ముఖ్యమంత్రి గారు వాళ్ళ వేలు వాళ్ళు వెళ్తున్నారు, ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు క్రమంగా. ఇప్పుడు రన్నింగ్ పార్టీ కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా వారి చేతిలో అధికారం ఉంది కాబట్టి మనం అధికార పార్టీని గెలిపించుకుంటే ఈ పనులనే అవుతాయి. వాళ్ళు ఇస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నారు, అట్లా సాయం చేస్తున్నారు, పట్టాలంటే పట్టాలు ఇస్తున్నారు, మోర్లు ఇస్తున్నారు, సీసీ రోడ్లు ఇస్తున్నారు, పేదలకు సాయం చేస్తున్నారు, హ్యాండిక్యాప్ వాళ్ళకి సాయం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్ ఉన్న పేదవాళ్ళు సర్జరీలకు దానికి ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు మైనంపల్లి గారు వారు సాయం చేస్తున్నారు. ఇమీడియట్గా సొంతగా సాయం చేస్తున్నారు. వస్తుంది. నిన్న తీసుకొచ్చాను నేను, మొన్నటి రాత్రి తీసుకొచ్చాను మైనంపల్లి హనుమంత్ గారిని గాంధీనగర్. వారు మాట్లాడారు, మీకు ఏది ఉన్నా నేను చేస్తానని హామీ ఇచ్చాడు మైనంపల్లి గారు. మీ గాంధీనగర్కు మీరు ఏది అడిగినా సాయం చేస్తానన్నాడు. ఈ గణపతి గుడికి కావాలి, అది పెండింగ్ ఉన్నదంటే 5 లక్షలు చేస్తానన్నాడు. క్యాండిడేట్ గెలిచిన వెంటనే 5 లక్షలు నేను సొంతగా ఇస్తానన్నాడు. వాళ్ళకు ముస్లింలకు వాళ్ళు ప్రహరీ గోడ అడిగారు, ప్రహరీ గోడ మాకు వెనక కాంపౌండ్ కావాలి మా మస్జిద్కి అన్నారు, నేను చేస్తానన్నాడు. అక్కడ 3 వ్యక్తులు మరీ బీద వాళ్ళు అన్నమాట, వారికి ఇల్లు లేదు, 20 సంవత్సరాలుగా కిరాయికుంటున్నారు. వాళ్ళు అడిగారు, మీరు గెలిపేయండి, మీ క్యాండిడేట్ని గెలిపించుకోండి, సురాజ్ని గెలిపించుకోండి, వెంటనే మీకు శాంక్షన్ చేస్తానండి. వాళ్ళు హామీలు ఇస్తున్నారు. ఎందుకంటే రన్నింగ్ మీకు రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ గాంధీనగర్ ఇచ్చారు, 7 ఇండ్లు శాంక్షన్ చేశారు. గెలిచిన తర్వాత ఇంకా ఇస్తానన్నాడు. ఇంకెవరైతే అట్టడుగున్నారో ఇంకా చాలా కావాల్సిన వాళ్ళు ఏమంటుండంటే మీరు మళ్ళీ మోసపోకండి, 6 గ్యారంటీలు ఇస్తలేడు, మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే ఇప్పుడు వచ్చే కౌన్సిలర్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే నాకు బుద్ధి వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు అంటే ఆయన అనడం తప్పు కాదు. ఎవరు రంగంలో ఉన్నప్పుడు వాళ్ళ పాట పాడతారు. ఎవరైనా అపోజిషన్ పార్టీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటుంటారు, అది సహజం. కానీ వ్యక్తిగతం నా ఓటు, నా వ్యక్తిగతం నేను ఆలోచన చేసి ఎవరికి వేస్తే బాగుంటుంది, రన్నింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి వేస్తే పనులు అవుతావా, రన్నింగ్లో లేని పార్టీకి వేస్తే పనులు అవుతాయా అనేది నేను తెలుసుకోవాలి వ్యక్తిగతంగా. రెండోది, ఇప్పుడు రన్నింగ్లో ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు రేవంత్ రెడ్డి, ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు, పనులు అవుతాయి. ఇప్పుడు వాళ్ళు రన్నింగ్లో లేరు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ రన్నింగ్లో లేదు. ఒకవేళ వాళ్ళు గెలిచినా అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు మెదక్లో ఉన్నాడు ఎమ్మెల్యే, శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఉన్నారు రేవంత్ రెడ్డి, వీళ్ళు అక్కడికి పోవాలి. అక్కడికి పోతే ఆయన ఇస్తాడు. ఆయనకి ఇష్టం ఉంటే ఇస్తాడు, లేకుంటలేదు. సొంత క్యాండిడేట్ అయితే చెప్పకుండా ఇచ్చేస్తాడు, వాళ్ళ నిధులు వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఏమంటారు మేడం? నాకు తెలిసిన సత్యం, వారి నిధులు వాళ్ళ క్యాండిడేట్ అయితే కాంగ్రెస్ నుండి గెలిస్తే వాళ్ళ నిధులు వాళ్ళకి ఇచ్చేస్తాడు అడగకుండానే. ఎందుకంటే పార్టీ గెలిచింది, వీళ్ళు నా వాళ్ళు, మాకు ప్రతిఫలం ఉంది, వీళ్ళకి చెయ్యాలి అంటే ఏమంటుండంటే ఆయనకి రాజకీయం చేయనీకి వస్తలేదు, ఎట్లా ప్రజలకి ఎట్లా చూసుకోవాలో వస్తలేదు, ఆయనకు పక్క తప్పుకుంటే మంచిది రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అంటున్నాడు కదా. రైట్, వాస్తవమే కావచ్చు. కానీ ఆయన సీనియర్ నేత, ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన పనిచేసినటువంటి టీడీపీలో చాలా సంవత్సరాలు ఆయన చేసినటువంటి వ్యక్తి, రాజకీయంలో ఆరితేరిన వ్యక్తి. ఆయనకు తెలిసే చేస్తున్నాడు, తెలవకుండా చేయడం లేదు. రేవంత్ రెడ్డి అంటే మాటలు కాదు, ఆయన వయసులో చిన్నోడే కావచ్చు, రాజకీయంలో పెద్దోడు. ఆయన తెలివితో చేస్తా ఉన్నాడు, జ్ఞానంతో చేస్తా ఉన్నాడు. ఏ కోణంలో వెళ్తే పనులు అవుతుంది, ఏ కోణంలో అయితే మనుషులకు ఇబ్బంది కలగకుండా నేను చేయగలుగుతా, అట్లు మాట్లాడుతూ అట్లా చూస్తూ ఆయన గమనిస్తూ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక మాట చెప్పుకొచ్చారు అక్కడ, వాళ్ళకి ఏమి ఇవ్వలేదని, అక్కడ అసెంబ్లీలో డబ్బు లేదని, మేము కష్టపడి పోగు చేసి చేస్తున్నాం అన్నారు. అంటే ఇప్పుడు బిర్యానీ వండినామనుకో ఆండ నిండా, బాగుంటే సమృద్ధిగా పెడతాం, లేదనుకో మళ్ళీ వండవలసి వస్తుంది. ఆయన కూడా ఉన్నది లేనిది చూసుకుంటూ చేస్తున్నాడు మాట ప్రకారం. ఎవరంటే పుట్టగానే ఎవరు పాలు తాగారు, పుట్టగానే ఎవరు మాట్లాడరు. రేవంత్ రెడ్డి అంతే, సీఎం అంటే మాటలు కాదు కదా,
తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలాల. కానీ కొంచెం తెలిసినంత ప్రతి ఒక్కరు ఒడిదుడుకులు జరుగుతాయి, అవకతవకలు జరుగుతాయి. అయినా ఆయన నెట్టుకొస్తున్నాడు. ఆయన చెప్పిన సత్యం ఏంటంటే, నేను విన్న మాట, ఆయన అన్నాడు, నేను చేసేది చేస్తా ఉన్నాను అందరికీ సాధ్యమైనట్టు. రేపు అమ్మలారా, అక్కలారా, పెద్దమ్మలారా, మీరు రేపు నాకు ఓటేయకండి, నన్ను గెలిపియకండి, కానీ ఈ ఈ నేనున్నంత ప్రభుత్వంలో నేను ఏది చేస్తానో అది చూడండి, చేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళకి రేపు ఓటేయండి అన్నాడు. నాకే మళ్ళీ ఓటేయాలా, నేను మీకు మేలు చేస్తున్నా అని చెప్పలేడు ఆయన. మీరు రేపు నాకు వేసినా వేయకపోయినా పర్లేదు, మీకు రేపు ఏది నచ్చుతుందో అదానికే ఓటేయండి అని మాట్లాడుకొచ్చాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరికి వస్తున్నాయా పథకాలు మీకు తెలిసిన వాళ్ళకి పథకాలు కావచ్చు, మీకు వస్తున్నాయి. కావచ్చు, మీకు ఏమొచ్చినాయి? మా గల్లీలో మేము అడిగిన ఇండ్లు వచ్చినాయి. ఉం. ఎవరైనా సరే ఇండ్లు వచ్చినాయి ఆల్రెడీ. మేము ఇప్పుడు పట్టాలు అడిగినాం, పట్టాలు కూడా ఇప్పిస్తామన్నారు. ఉం. పట్టాలు లేవు మాకు, కొన్ని మా వాళ్ళు బీద వాళ్ళు ఉన్నారు, పట్టాలు లేవు, పట్టాలు ఇప్పిస్తామన్నారు. ఉం. ఇండ్లు వచ్చినాయి, ఇంకా కొన్ని కావాలి సార్ అని నేనే అడిగాను. ఉం. రేవంత్ రెడ్డి సార్ని అడిగాను, రేవంత్ మన మైనంపల్లి హనుమంతరావుని అడిగాను, మళ్ళా రోహిత్ని కూడా అడిగాను. ఇస్తాం, మా క్యాండిడేట్ని గెలిపియండి, చేయి గుర్తుకు ఓటేయండి, మీరు న్యాయం చేసుకోండి. ఈ ఈ గాంధీనగర్కు గెలిపించే వరకేనా అన్ని కాదు, మాటలు కాదు, ముచ్చట ముందు- తర్వాత ఉంటదా? నేను ముందుగానే మాట్లాడినా కదా, అందుకే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినా కదా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు స్పాట్ల 1,20,00,000 ఫండ్ గాంధీనగర్కు ఉన్నది. మీరు మీ క్యాండిడేట్ని గెలిపించుకుంటే మేము ఫండ్ రిలీజ్ చేస్తాం, మీ పనులు చేసుకోండి, ఎవరి కోసమో కాదు, మీ గల్లీని బాగు చేసుకోండి, మేము ఇస్తాం అని హామీ ఇచ్చాడు ఆయన. మైనంపల్లి గారు కూడా హామీ ఇచ్చాడు, మీకు ఏది కావాలన్నా నా సొంత కూడా నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. పెద్ద మనసుతో ఏదన్నా బీదలున్నా, ఏ చదువుకునే వాళ్ళు ఉన్నా, ఇంకెవరున్నా నేను సొంత కూడా హెల్ప్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళు అట్లా అన్నారంటే అంటారు, నమ్మకం ఉంది, నమ్మకం ఉంది ఆయన మాటలు మాకు నమ్మకం కలిగింది. ఆయన చేస్తాడు కూడా, ఆయన చేస్తాడని ధీమా ఉంది. అందుకే మేము కాంగ్రెస్ పార్టీతో అంటే నడుస్తున్నాం. మా తండ్రులు, మా తల్లులు, పెద్ద మనుషులు కూడా కాంగ్రెస్ పార్టీతో నడిచారు. నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్తో ఉన్నాం. మధ్యలో బీఆర్ఎస్ పార్టీ అందరు లైక్ చేసాం. కేసీఆర్ చేసిన పనులు బాగోలేవని ఎవరు అనలేదు. కేసీఆర్ అంటే నాకు లైకే, అభిమానమే. కానీ ఇప్పుడు రన్నింగ్లో లేదు కనుక రన్నింగ్ పార్టీకి మేము ఓటేయాలని ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ. రేవంత్ మన మైనంపల్లి హనుమంతరావుని అడిగాను, మళ్ళా రోహిత్ని కూడా అడిగాను. ఇస్తాం, మా క్యాండిడేట్ని గెలిపియండి, చేయి గుర్తుకు ఓటేయండి, మీరు న్యాయం చేసుకోండి. ఈ ఈ గాంధీనగర్కు గెలిపించే వరకేనా అన్ని కాదు, మాటలు కాదు, ముచ్చట ముందు- తర్వాత ఉంటదా? నేను ముందుగానే మాట్లాడినా కదా, అందుకే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినా కదా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు స్పాట్ల 1,20,00,000 ఫండ్ గాంధీనగర్కు ఉన్నది. మీరు మీ క్యాండిడేట్ని గెలిపించుకుంటే మేము ఫండ్ రిలీజ్ చేస్తాం, మీ పనులు చేసుకోండి, ఎవరి కోసమో కాదు, మీ గల్లీని బాగు చేసుకోండి, మేము ఇస్తాం అని హామీ ఇచ్చాడు ఆయన. మైనంపల్లి గారు కూడా హామీ ఇచ్చాడు, మీకు ఏది కావాలన్నా నా సొంత కూడా నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. పెద్ద మనసుతో ఏదన్నా బీదలున్నా, ఏ చదువుకునే వాళ్ళు ఉన్నా, ఇంకెవరున్నా నేను సొంత కూడా హెల్ప్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళు అట్లా అన్నారంటే అంటారు, నమ్మకం ఉంది, నమ్మకం ఉంది.